అన్నదాత సుఖీభవ పథకం మూడో విడత, అలాగే పీఎం కిసాన్ పథకం 22వ విడత నిధుల విడుదల తేదీలైతే ఫిక్స్ అయ్యాయండి. ఈ 2 పథకాల కింద మొత్తంగా రూ. 6,000 మీ బ్యాంకు ఖాతాలకు జమ చేయబోతున్నారు. ఈ రూ. 6,000 మీకు జమ కావాలి అంటే నేను చెప్పేటువంటి 3 పనులు మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ పనులేంటి, ఎలా చేసుకోవాలి అనే వివరాల గురించి. మీరందరూ తప్పకుండా వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఫైనల్‌గా మీకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను అక్కడ కూడా రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్ చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషనే అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. డిస్క్రిప్షన్‌లో లింక్ పెట్టాను. ఒకసారి చెక్‌ఔట్ చేసి జాయిన్ అయితే అవ్వండి. ఇన్ఫర్మేషన్‌ని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. లేట్ చేయకుండా టాపిక్‌లోకి గనుక వచ్చేసినట్లయితే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి అన్నదాత సుఖీభవ, అలాగే పీఎం కిసాన్ పథకాల నిధుల విడుదల తేదీలైతే ఫిక్స్ అయ్యాయండి. నేను మీకు ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. ఈ పథకాల కింద రూ. 6,000 అనేది ఎప్పుడు ముందుగా ఎవరి ఖాతాల్లోకి జమ అవ్వటం జరుగుతుంది, ఈ వివరాలన్నిటి గురించి చెప్తాను. ఓకేనా? ఇక మొట్టమొదటగా వచ్చేసి మీకు ఈ 2 పథకాల కింద నిధులయ్యేటువంటివి జమ కావాలి అంటే, మీ యొక్క పంటను ఈ క్రాప్ నందు నమోదు చేసుకొనైతే ఉండాలనమాట. ముఖ్యంగా ఏపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ కూడా ఈ క్రాప్ నందు మీ యొక్క పంట ఎంత ఉందో, సో అది మొత్తం కూడా నమోదైతే అయ్యుండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్‌గా ఇక్కడ చూడండి, స్క్రీన్ మీద చూడొచ్చు మీరు. ఇలాగ చాలామందికి కూడా వాళ్ళ యొక్క మొబైల్ ఫోన్స్‌కి ఎస్ఎంఎస్ రూపంలో అయితే అధికారులు పంపిస్తూ ఉన్నారు. ఈ పంట రబీ 2025, 2026 సంవత్సరానికి సంబంధించి ఈ పర్సను ఈ యొక్క తిరుపతి జిల్లా ఈ మండలంలో మనకు ఈ యొక్క సర్వే నంబర్ అయితే మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ. సర్వే నంబర్ మెన్షన్ చేసి 0.500 ఎకరములలో మీరు సాగు చేసినటువంటి పంట నమోదు కొరకు మీ రైతు సేవా కేంద్రం సిబ్బంది 4వ తేదీ 2వ నెల 2026 అనగా నిన్నటి రోజున మ్యాక్సిమం డేట్ వచ్చేసి నిన్నటిది. ఓకేనా? సో నిన్నటి రోజున వస్తారని అయితే ఈ మెసేజ్‌లో మెన్షన్ చేసున్నారు క్లియర్‌గా. ఓకేనా? కావున మీరు అందుబాటులో ఉండి మీ పంట నమోదు చేసుకోగలరని ఈ వ్యవసాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఈ విధంగా మీ మొబైల్ ఫోన్‌కి ఎస్ఎంఎస్ రూపంలో అయితే పంపిస్తున్నారండి. ఓకేనా? ఈ రైతు సేవా కేంద్రంలో ఉన్నటువంటి అధికారులే స్వయంగా వచ్చి మీ పంట దగ్గరకొచ్చి దాన్ని ఫోటో తీసుకొని ఆ యాప్‌లో అయితే అప్‌లోడ్ చేసి ఎంత పొలం అనేటువంటిదైతే ఉంది అనే వివరాలన్నిటినీ కూడా ఆ యాప్‌లో అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది. సో, ఇలాగా మీరు మీ యొక్క పంటను ఈ క్రాప్ నందు తప్పనిసరిగా నమోదైతే చేసుకొని ఉండాలి. ఇలా చేసుకొని ఉంటేనే మీకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి పథకాల నిధులైతే వర్తిస్తాయన్నమాట. సో, ఇలాగ మెసేజెస్ అనేటువంటివి వస్తున్నాయి. ఒకసారి మీ మొబైల్ ఫోన్‌లో ఎస్ఎంఎస్‌లోకి వెళ్లి చెక్ చేసుకోండి. ఓకేనా? ఎవరెవరికి వచ్చాయి అనే విషయం గురించి కామెంట్‌లో అడగండి. వీళ్ళకైతే నిన్నటి రోజున ఈ యొక్క పంట నమోదుని చేసుకోమనైతే క్లియర్‌గా డేట్‌తో సహా మెన్షన్ చేసున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీ పంట అనేది ఈ క్రాప్ నందు నమోదు అయ్యుందా లేదా అని ఎలా తెలుసుకోవాలనే విషయం గురించి ఇప్పుడు చూద్దాము. సో స్టేటస్ చెక్ చేసుకొని క్లియర్‌గా తెలుసుకోవచ్చండి. అది ఎక్కడ ఎలా చెక్ చేసుకోవాలో చూద్దాం. ఓకేనా? సో ఇది ఈ పంటకు సంబంధించినటువంటి వెబ్‌సైట్ అనమాట. నేను డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. ఆ లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఇలాగ ఓపెన్ కావడం జరుగుతుంది ఫస్ట్. ఓకేనా? సో ఇలాగా ఓపెన్ అయ్యాక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ ఈ పంట నమోదు వివరముల ధృవీకరణ అని ఇక్కడ తెలుగులో కనిపిస్తుంది కదా! సో దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. సో దాని మీద క్లిక్ చేసుకున్నాక నెక్స్ట్ వచ్చేసి మీకు ఇలాగ ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ ఫస్ట్ మనకు క్రాప్ ఇయర్ అయితే ఇచ్చున్నారనమాట. సో క్రాప్ ఇయర్ వచ్చేసి మనకు మాక్సిమం రబీ సీజన్‌కి సంబంధించి 2025 ఉందనమాట. సో అదే సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ కూడా ఇచ్చున్నారు మనకిక్కడ. సో మీది ఏ డిస్ట్రిక్కో ఆ డిస్ట్రిక్ట్ అనేదైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా? సో నేను ఫర్ ఎగ్జాంపుల్‌గా తిరుపతి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేశాను. దాని తర్వాత ఎవరైతే పర్సన్ చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ పర్సన్ యొక్క ఆధార్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో నా దగ్గర ఈ యొక్క పర్సన్స్ సంబంధించి ఆధార్ నంబర్స్ లేవు కాబట్టి నేనైతే ఎంటర్ చేసి మీకు చూపించలేకపోతున్నాను. సో మీ యొక్క ఆధార్ నంబర్‌తో మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు కిందకి కొంచెం స్క్రోల్ చేయగానే కింద మొత్తం కూడా వివరాలు అనేటువంటివి చూపిస్తాయన్నమాట. మీ పంట ఎంత, ఎంత నమోదయ్యింది, ఓకేనా? ఏ పంట వేస్తారు మీరు. సో ఈ వివరాలు అన్నీ కూడా క్లియర్‌గా నమోదైతే అయ్యుంటుంది. పంట ఎవరి పేరు మీద ఉంది. ఓకేనా?
సో, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా ఉంటాయి. సో, దాన్ని బట్టి అయితే మీరు తెలుసుకోవచ్చు. మీ పంట అనేది నమోదు అయ్యిందా లేదా అని. మీకు గనక తెలియకపోయినట్లయితే మీ ఆధార్ నంబర్ మన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అయితే నాకు సెండ్ చేసినట్లయితే నేను చెక్ చేసి మీకైతే పంపించగలుగుతాను. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్‌లో కూడా జాయిన్ అయితే అవ్వండి. ఇలాగా మీ పంట నమోదయిందా లేదని ఈజీగా చెక్ చేసుకోవచ్చండి. ఇది ఒక ముఖ్యమైన పనండి. ఈ పని చేసుకుంటేనే ఈ 2 పథకాల కింద నిధులనేటువంటివి వస్తాయి. లేదంటే రావు. నెక్స్ట్ ఇంకొకటొచ్చేసి ఏంటంటే అర్హుల జాబితాలండి. సో, ఈ అర్హుల జాబితాల్లో మీ పేర్లు ఉంటేనే ఈ 2 పథకాల కింద నిధులనేటువంటివి వర్తిస్తాయి. మాక్సిమం పీఎం కిసాన్ పథకం నిధులు ఎవరికైతే జమ అవుతాయో వాళ్ళందరికీ కూడా అన్నదాత సుఖీభవ పథకం నిధులైతే ఖచ్చితంగా జమ అవ్వటం జరుగుతుంది. కాబట్టి మీరు ముఖ్యంగా పీఎం కిసాన్ పథకం నిధులకు సంబంధించి అయితే తెలుసుకోండి వివరాలు. ఎప్పుడు ఏ డేట్‌న రిలీజ్ అవుతాయి? ఎవరెవరికి రిలీజ్ అవుతాయి? అర్హుల జాబితాలను ఎలా చెక్ చేసుకోవాలి? అర్హుల జాబితాలో పేర్లు ఉన్నాయా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? ఈ వివరాలన్నిటి గురించి మీరు ముఖ్యంగా ఈ పీఎం కిసాన్‌కి సంబంధించి అయితే తెలుసుకోండి. నేను మీకు ఇప్పుడు క్లియర్‌గా అయితే చెప్తాను. ఓకేనా? సో, ఇక ఈ పీఎం కిసాన్‌కి సంబంధించిన అర్హుల జాబితాలు బెనిఫిషియరీ లిస్ట్‌లు అయితే చెక్ చేసుకోండి ఫస్ట్. బెనిఫిషియరీ లిస్ట్‌లో నేమ్ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ 22వ విడతకు సంబంధించి నిధులనేటువంటివి మీకు వస్తాయి. అది ఎలా చెక్ చేసుకోవాలంటే ఇది వెబ్‌సైట్. వెబ్‌సైట్‌లోకొచ్చేసాక కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ నో యువర్ స్టేటస్ అనేది కనిపిస్తుంది కదా! దాని కింద బెనిఫిషియరీ లిస్ట్ అయితే ఉంది. ఆ బెనిఫిషియరీ లిస్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇలాగ రావడం జరుగుతుంది. బెనిఫిషియరీ లిస్ట్ కింద స్టేట్, డిస్ట్రిక్ట్, సబ్ డిస్ట్రిక్ట్, బ్లాక్, విలేజ్ అని. ఓకేనా? సో, ఇక్కడ స్టేట్ దగ్గర మీ స్టేట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అలాగే డిస్ట్రిక్ట్ దగ్గర మీ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. బ్లాక్ దగ్గర మీ బ్లాక్ సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ దగ్గర మీ విలేజ్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ లిస్ట్‌లో నేమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇక్కడ కిందకి స్క్రోల్ చేసినట్లయితే 1, 2, 3 అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో, మీ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. సో, ఒకసారి చెక్ చేసుకోండి మీ నేమ్స్ ఉన్నాయా లేదా అని. సో, ఈ లిస్ట్‌లో నేమ్ గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా పీఎం కిసాన్ నిధులనేటువంటివి వర్తిస్తాయి. పీఎం కిసాన్ నిధులు గనుక వచ్చినట్లయితే అన్నదాత సుఖీభవ నిధులు కూడా ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాలోకి రిలీజ్ కావడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇంకొకటొచ్చేసి మూడో పని ఏంటంటే మీరేదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చుంటారో ఆ బ్యాంక్ అకౌంట్ అనేది తప్పనిసరిగా యాక్టివ్‌లో ఉండేటట్లయితే చూసుకోవాలండి. యాక్టివ్‌లో ఉండాలి. అలాగే ఎన్‌పీసీఐ లింక్ చేసుకొని ఉండాలి. ఈకేవైసీ అప్డేట్ చేసుకోండాలి. మీ బ్యాంక్ ఖాతాకు బ్యాంక్ అకౌంట్ ఆధార్‌కు లింక్ అయితే అయ్యుండాలనమాట. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉంటేనే మీకు అమౌంట్ అనేది రిలీజ్ కావడం జరుగుతుంది. అండ్ ఈ 2 పథకాలకు సంబంధించి మీరు ఈకేవైసీ అప్డేట్ అనేదైతే పూర్తి చేసుకోండాలి. ఈ 2 విడతలకు సంబంధించి. మీరు మీ యొక్క గ్రామ వార్డ్ సచివాలయంకి వెళ్ళైనా చేసుకోవచ్చు. లేదు అంటే పీఎం కిసాన్‌కి సంబంధించి ఈ వెబ్‌సైట్‌లో అయినా కంప్లీట్ చేసుకునే ఛాన్సెస్ అయితే ఉంది. ఓకేనా? సో, దానికి సంబంధించి నేను సెపరేట్‌గా ముందు వీడియోస్‌లో అయితే అప్డేట్ చేస్తాను. మెయిన్‌గా ఈ 2 పథకాల కింద నిధులొచ్చేసి ఎప్పుడు రిలీజ్ అవుతాయి అంటే మనకు ఈ నెల 20, 21 తారీఖులో రిలీజ్ చేయబోతున్నారు. మెయిన్ మనకు పీఎం కిసాన్ నిధులు ఆ డేట్స్‌లో రిలీజ్ చేయబోతున్నారు కాబట్టి ఈ 2 కలిపే రిలీజ్ చేస్తారు. అందువల్ల అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా ఆ టైంలోనే రిలీజ్ అవుతాయండి. సో, మనకు ఈసారి రూ. 6,000 మాత్రమే వస్తాయి. ఇంతకుముందు రూ. 7,000 అయితే వచ్చాయి కాబట్టి ఇప్పుడు అలాగా రాదు. ఈ అన్నదాత సుఖీభవ పథకంకి సంబంధించి లాస్ట్ విడత మనకు ఎంతంటే రూ. 4,000 మాత్రమే వస్తాయి. అందువల్ల టోటల్‌గా వచ్చి రూ. 6,000 మీ బ్యాంక్ అకౌంట్‌లోకైతే రిలీజ్ చేస్తారనమాట. సో, ఫైనల్‌గా వచ్చి ఇవన్నీ డీటెయిల్స్ మొత్తం కూడా మీకేమైనా డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.